వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ టాపిక్. ఈరోజు మార్నింగ్ నేను వివిధ దినపత్రికలన్నీ తిరగేస్తున్న క్రమంలో ఒక హెడ్లైన్ అనేది నాకు కంటపడిందండి. ఆ హెడ్లైన్లో అయితే ఇక కరెంటు బిల్లు రాదు, అది 25 సంవత్సరాలు అనేటటువంటి హెడ్లైను నేను చూశాను. చూసిన తర్వాత అరే ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, 25 ఏళ్ల పాటు కరెంటు బిల్లు రాకపోవడం ఏంటి? ఇప్పుడు రోజు రోజుకి ప్రభుత్వాలు మారినా అలాగే డిస్కంలు కూడా కరెంటు ఛార్జీలు అనేవి విపరీతంగా పెంచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం ట్రూఅప్ ఛార్జీలని, సర్దుబాటు ఛార్జీలని అవి ఇవన్నీ తీసుకొని వచ్చి వినియోగదారులను ఎత్తినేసేస్తున్నారు. ఈ విధంగా ప్రతి నెల ఎంత వస్తుంది కరెంటు బిల్లు ఏంటంటే, నాకైతే ప్రతి నెల 1వ తారీఖు వచ్చిందంటే కరెంటు బిల్లు ఇవ్వడానికి మా ఇంటికి సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తుంటారు. ఒక యాంగ్జైటీ అనమాట, ఒక యాంగ్జైటీ. ఈసారి కరెంటు బిల్లు ఎంత వస్తుంది, తగ్గుతుందా, పెరుగుతుందా, లేకపోతే ఏంటి, ఎన్ని వేలు వస్తుందో కొన్ని నేను చూస్తూనే ఉంటానన్నమాట. ఒక్కొక్కరికి 10,000, 20,000, 50,000, ₹1,00,000 వచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. కాబట్టి ఆ తర్వాత ఇంత బిల్లు వస్తే దీన్ని పట్టుకుని ఏ కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేది, ఎవరితో గొడవ పెట్టుకునేది, ఆ తర్వాత దీన్ని కట్టాలా లేకపోతే ఏమైనా సర్దుబాటు చేస్తారా, ఇటువంటి ఆందోళనలు ఉంటాయి. అంటే సగటు మధ్యతరగతి ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖు జీతం పడుతుందో లేదో తెలియదు, కానీ మిషన్ పట్టుకొని అయితే వచ్చేస్తారు. కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తారు, మనకి బిల్లు ఇస్తారు. అది దాన్ని చూసుకునేంత వరకు తక్కువ వచ్చిందంటే అమ్మయ్య పర్వాలేదు, ఈసారికి ఎలాగ బతికిపోయాం. అదే ఎక్కువ వచ్చిందంటే ఓరి దేవుడా ఇంత వచ్చింది, ఎక్కడి నుంచి కట్టుకోవాలి నేను, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అసలు కరెంటు బిల్లే రాకపోతే ఎంతకంటే సంతోషం ఏముంటుందండి. కానీ ఇది తీసుకొచ్చింది ఆ తర్వాత నేను ఆరా తీశానమాట. మొత్తం పేపర్ మొత్తం చదివిన తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఆ తర్వాత దాన్ని నా ద్వారా ఇంకొక 10 మందికి నేను తెలియచేయాలి అనేటటువంటి ఉద్దేశమే ఇదనమాట. ఇది ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద అనేది. ఇది ఫ్రీ 25 సంవత్సరాల పాటు కరెంటు బిల్లు రాదు అంటే అది నేను చెప్పేది కాదు, ఇంకోటి చెప్పేది కాదు, అక్కడ రాసినటువంటి దినపత్రిక కూడా చెప్పింది కాదు. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకము సూర్యఘర్ యోజన. ఇది సూర్యఘర్ యోజనతో ఏ విధంగా అనుకుంటున్నారా, పర్యావరణ హితమైనటువంటి పథకం అన్నమాట ఇది. దీనివల్ల ఎటువంటి కాలుష్యాలు కానీ అవి ఏముండదు. దట్స్ సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్తుని మనమే సృష్టించుకోవచ్చు, మన విద్యుత్తుని మనమే వాడుకోవచ్చు. మిగిలితే మన విద్యుత్ మనం ఇన్ని రోజులు మనకి ఏ ప్రభుత్వం అయితే మన నెత్తిన బిల్లులు వేస్తూ రాబట్టిందో అదే ప్రభుత్వానికి మనము మన విద్యుత్తుని అమ్మి మనం డబ్బు వసూలు చేసుకోవచ్చు. అదే ఈ సూర్యఘర్ యోజన. సరే, ఒకవేళ ఈ సూర్యఘర్ యోజన ద్వారా వచ్చినటువంటి ప్యానల్స్ వాటి ద్వారా ఏ విధంగా విద్యుత్తును సృష్టిస్తారు ఏంటి అనేది అది కూడా తెలియపరిచారు. దాని గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ సూర్యఘర్ యోజనలో ఉండేటటువంటి ఈ ప్యానల్స్ అన్నీ కూడా పూర్తిగా సూర్యుడి ఎండ నుంచి కానీ వెలుతురు నుంచి కానీ మనం సృష్టించుకునేటటువంటి విద్యుత్తు. ఇది ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ రెండు గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ అనేది మనకు అందించడం జరుగుతుంది. అది కూడా ఎలాగంటే ఈ సబ్సిడీ 2 కిలోవాట్స్ దగ్గర నుంచి 3 కిలోవాట్స్ ఈ విధంగా మనకి కావాల్సిన అవసరాన్ని బట్టి. ఓకే, సాధారణంగా అయితే 2 కిలోవాట్స్ ఒక ఇంటికైతే మన అవసరాలకి సరిపోతుంది, ఇంటి అవసరాలకి. దీని ద్వారా 240 యూనిట్లని మనం విద్యుత్ ఉత్పత్తి దాని ద్వారా సంపాదించుకోవచ్చు. ఒకవేళ 240 యూనిట్లు అనేది మన అవసరాలకి సరిపోతుందా లేదా అనేటువంటి డౌట్లు కూడా ఉంటాయి. ఒకవేళ 240 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ తర్వాత మన మెయిన్ పవర్ మీటర్లోకి అయితే ఇది వెళ్తుంది. 200 సపోజ్ ఒకవేళ నాకు సంబంధించి 300 యూనిట్లు వచ్చింది, ఆ తర్వాత 240 యూనిట్లు మినహాయించి 60 యూనిట్లకు మాత్రమే మనం చెల్లింపు చేస్తే సరిపోతుంది. లేదు ఒకవేళ 240 యూనిట్లు ఉత్పత్తి అయింది, నేను అంత ఖర్చు పెట్టలేదు, సపోజ్ 200 యూనిట్లు మాత్రమే నేను వాడాను నా గృహ వినియోగం కోసం, 40 యూనిట్లు అనేది మిగులు విద్యుత్ ఉత్పత్తి. అది ఆ 40ని నేను సదరు డిస్కమ్ కంపెనీలకి నేను అమ్ముకోవచ్చు. అది కూడా ఒక్కొక్క యూనిట్కి ₹2.09 చొప్పున దాన్ని అమ్ముకోవచ్చు. నేను నాకు చెప్పాను కదా, 240 యూనిట్లకి 300 వాడితే దానికి ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకి స్లాబ్స్ కొన్ని ఉంటాయి కదా, 0 నుంచి 30 యూనిట్ల వరకు ఒక ఛార్జీ, 30 నుంచి
60 యూనిట్లకు ఒక ఛార్జీ ఉండండి. దాని గురించి కూడా ఆ చార్ట్ ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంటుంది అనేది. చూస్తే 0 నుంచి 30 యూనిట్ల వరకు ₹1.90 ఉంటుంది. అలాగే 31 నుంచి 75 వరకు ₹3 ఉంటుంది. అలాగే 76 నుంచి 125 వరకు ₹4.5, 126 నుంచి 225 ₹6 ఉంటుంది. 226 నుంచి 400, ఇది 8.75. 400కి పైన ఎంత ఉన్నా కానీ ₹9.75 చొప్పున మనకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ 60 యూనిట్లకి 0 నుంచి 30 యూనిట్ల వరకు మనం చెప్పుకున్నట్టుగా ₹1.90 వేస్తారు. ఆ తర్వాత మిగతా 30 యూనిట్లకి తర్వాత ₹3 చొప్పున వేస్తారు. అది మనం కడితే సరిపోతుంది. ఆ విధంగా ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మనం అంత వాడకపోతే మనకి మిగులు విద్యుత్ ఉత్పత్తి మనకి ఎన్ని యూనిట్లు ఉంటుందో దాన్ని మనం సదరు డిస్కమ్ కంపెనీలకైతే చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పటికీ మన భారతదేశంలో వివిధ యూనిట్ల వారీగా ఎన్ని యూనిట్లు వాడుతున్నారంటే 0 నుంచి 30 యూనిట్లు వాడే వినియోగదారుల సంఖ్య 39,36,877 కుటుంబాలకి ఈ విధంగా విద్యుత్. 31 నుంచి 75 వరకు అయితే 45,21,974గా తేలింది. 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల లోపు 37,87,051, 126 నుంచి 225 26,77,304, 226 నుంచి 400 యూనిట్లు 5,96,783, చివరగా 400కు పైగా ఉపయోగించే వాళ్ళు 1,06,366. మొత్తంగా ఇక్కడ మనం చూస్తే 126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వరకు వాడేటటువంటి వినియోగదారుల సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే మనము ఈ ప్యానెల్ ద్వారా 240 యూనిట్లని ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఇక్కడ 225 యూనిట్లు లోపు వాడేవారి సంఖ్య గణనీయంగా చాలా ఎక్కువగా ఉంది. ఆ లెక్కన మనం విద్యుత్ కంపెనీలకి రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఫలితంగా మనం విద్యుత్ ఛార్జీల బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అవసరాలకు చెప్పి ఒక నెల ఆ విధంగా ఎక్కువ మనం వాడినట్లయితే దానికి స్వల్ప ఛార్జీలతోనే మనం సులభంగా ఆ భారం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇదంతా కూడా సూర్యఘర్ యోజన. ఒకవేళ దీన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే మన రూఫ్ పైన ఎంత విస్తీర్ణంలో మనం ఏర్పాటు చేసుకోవాలి, అలాగే మన ఫోన్ నెంబర్ కానీ మన మీటర్ నెంబర్ కానీ ఇవన్నీ కూడా ఒక కాలం ఉంటుంది. అది pmsuryaYojana.gov.in. దీనికి లాగిన్ అయిన తర్వాత దాంట్లో అన్ని కాలమ్స్ ఉంటాయి. దాన్ని సరిగ్గా మనం అన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తే ఆ తర్వాత వాళ్ళు సదరు సోలార్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చి మనకి చేస్తారు. ఇది ఎలా అంటే మొత్తంగా 2 కిలోవాట్స్కి సంబంధించినటువంటి ప్యానెల్ మనం కొనుగోలు చేయాలి అంటే ఇక ధరలు చూద్దాం. ఇది కొనుగోలు చేయాలంటే 1,10,000 అవుతుంది. ఇందులో మనకి సెంట్రల్ నుంచి 60,000 సబ్సిడీ ద్వారా అందిస్తారు. అలాగే మనం బీసీ కేటగిరీ కింద ఉన్నట్లయితే 20,000 వాళ్ళు అందిస్తారు స్టేట్ గవర్నమెంట్. మిగతా 30,000 కూడా మన దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే మన బ్యాంకులు కూడా దీనికి సంబంధించి రుణాలు అందజేస్తారు తక్కువ వడ్డీతోనే. ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ 3 కిలోవాట్స్ కావాలంటే దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 78,000 రూపాయలు వస్తుంది. మిగతావన్నీ కూడా యాజ్ యూజువల్గా అలా పోతూ ఉంటుంది. అంటే ఇది కొంచెం పెరుగుతుంది. సాధారణంగా గృహ అవసరాలకి గృహ అవసరాలకు మాత్రం 2 కిలోవాట్స్ అయితే సరిపోతుంది. చూశారు కదా, మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే 75,000 కోట్ల పెట్టుబడితో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. పెట్టుబడులతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2027 మార్చి 30 నాటికి 20 లక్షల ఇళ్లలో ఇటువంటి వెలుగులు అంటే ఇటువంటి సౌర పలకలు ఈ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలి. అలాగే 1 కోటి ఇళ్లలో ఈ సౌర విద్యుత్ ద్వారా కాంతులు నింపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తన దూరదృష్టి ఆలోచనతో చేస్తున్నటువంటి ఆలోచన. దీనికి అటు సెంట్రల్ నుంచి కానీ ఇటు స్టేట్ నుంచి కానీ సహకారం ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని 25 సంవత్సరాలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఇక కరెంటు బిల్లు రాదంతే అనేటటువంటిది నేను చూసినటువంటి, ఈరోజు నేను విన్నటువంటి, చూసినటువంటి, నేను తెలుసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఇది పర్యావరణానికి హితంగా ఉంటుంది. అలాగే విద్యుత్ ఛార్జీల నుంచి అంటే ఏ రోజు ఎంత టారిఫ్లు పెంచుతారో, ఏ గవర్నమెంట్ వస్తుందో, ఎంత అవుతుందో ఇవన్నీ కూడా మనకి తెలియదు. రానున్న రోజుల్లో ఒకవేళ విద్యుత్తు మనకి కరువై విద్యుత్ షార్టేజ్తో
ఛార్జీలు పెంచినా పెంచొచ్చు. కాబట్టి ఈ సౌర విద్యుత్తుని నమ్ముకుంటే అన్ని రకాలుగా కూడా మనకి మంచిది అనేటటువంటి అభిప్రాయం అయితే నాకు అనిపించింది. సో ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మీకు అందించానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.